మరి నువ్వు తగ్గించుకుంటున్నావా నీ కుటుంబంలో? తొందరపడి భర్తే ఒక మాట అంటున్నాడు, లేకపోతే భార్యనే ఒక మాట అంటుంది, లేకపోతే పిల్లలే అంటున్నారు, తల్లే అంటుంది, లేకపోతే తండ్రే అంటున్నాడు, లేకపోతే నీ బంధుమిత్రులే అంటున్నారు, నిన్ను చీ అంటున్నారు, చా అంటున్నారు. మరి తగ్గించుకొని వారితో సమాధానంగా ఉంటున్నావా? ఇక్కడ యాకోబు తగ్గించుకున్నాడండి. ఎక్కడా తగ్గించుకోలే, ఇక్కడ ఒక్కసారి తగ్గించుకున్నాడు. అంతకుముందు ప్రార్థన అనుభవం లేనప్పుడు ఎక్కడా తగ్గించుకోలే, ఇక్కడే తగ్గించుకొని 7 మార్లు సాష్టాంగం పడుతున్నాడు. మరి నువ్వు తగ్గించుకుంటున్నావా? యాకోబు తగ్గించుకుంటున్నాడండి, తగ్గించుకున్నాడు. ఎవరైతే ప్రార్థన అనుభవంలోకి వెళతారో వారు నిశ్చయంగా తగ్గించుకుంటారు. ఎవరైతే దేవునితో పాటు నడుస్తూ ఉంటారో వారు నిశ్చయంగా తగ్గించుకుంటారండి. మరి నువ్వు దేవుడి పాటుతో నడుస్తున్నప్పుడు నువ్వు తగ్గించుకుంటున్నావా? నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు, క్రీస్తు బిడ్డనని చెప్పుకుంటున్నావు, యేసు ప్రభు నాకు ఎన్నో కార్యములు చేశాడని చెప్పుకుంటున్నావు, నువ్వు క్రీస్తు బిడ్డనని చెప్పుకుంటున్నావు. మరి చెప్పుకుంటున్నప్పుడు నువ్వు తగ్గించుకుంటున్నావా? తగ్గించుకొని జీవిస్తున్నావా? తగ్గించుకొని జీవించినట్లయితే నిశ్చయంగా నువ్వు ఆస్వాదించబడతావండి. యాకోబు ఆస్వాదించబడినట్లు నువ్వు కూడా ఆస్వాదించబడతావు. ఇంకో మాట చదువుకుందామా? తర్వాత 7వ వచనం చదువుకుందామా? ఏశావు ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీదకి వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావాల్సినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనమని చెప్పాను. యాకోబు ఏ విధంగా ఉన్నాడంటే, ఏశావు దగ్గరికి యాకోబు వచ్చినప్పుడు వారందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారండి. వారందరూ సాగిల పడుతున్నారు. యజమానుడు తగ్గించుకుంటున్నాడు కాబట్టి వీరు కూడా తగ్గించుకుంటున్నారు. మరి ఒక ప్రశ్న వేసుకుందామా? ఒక ఇంటి యజమానుడిగా లేకపోతే యజమానురాలాగా నువ్వు తగ్గించుకుంటున్నావా? తగ్గించుకుంటుంటే నీ బిడ్డలు కూడా తగ్గించుకుంటారండి. ఒక దైవజనుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నా ఇంటిలో ప్రభువు ఉన్నాడు, నా ఇంటిలో ప్రభువు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు అన్నాడండి. అది సహజమే కదా, ఆ సహజమైన మాటే కదా అని అనిపించింది. అయితే ఎందుకు ఆ మాట అంటున్నావు? ఇంట్లో ఉన్నప్పుడే చూస్తాడా, బయటకు వచ్చినప్పుడు చూడ్డా అన్నాడండి. ఏమో నాకైతే తెలియదు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాటికి యేసు ప్రభు ఉన్నాడయ్యా అని చెప్పాడు. అదేం లెక్క, అదే మా పద్ధతి అనగానే ఆ పాస్టర్ గారు చెబుతున్నాడు, మా ఇంట్లో 2 మగపిల్లలు ఉన్నారయ్యా, చిన్నపిల్లలు. మేము ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుకుంటున్నామో అన్నీ వింటారు, అన్ని పనులు చేసేవన్నీ చూస్తూ ఉంటారయ్యా. వారి ముందు మేము ఏదైనా పని చేయాలంటే భయపడతాము. మేము ఏదైనా గొడవ పడుతున్నాం అనుకోండి, వారు గొడవ పడతారు. మేము ఏదన్నా పనులు చేస్తున్నాం అనుకోండి, వారు అలా పనులు చేస్తారు. అవును, సత్యమే కదా. చిన్నపిల్లల ముందు ఒక విధంగా నడవండి, వారు కూడా అట్టగా నడుస్తారు. మనము కోపడినట్లు మాట్లాడండి, వారు కోపడినట్లు మాట్లాడతారు. మనం ఏం చేస్తున్నామో వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. ఆ కుటుంబంలో 2 చంటి బిడ్డలు ఉండటం వల్ల ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఉన్నాడయ్యా అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు నిత్యం మనల్ని కనిపెడుతూనే ఉంటాడు కాబట్టి, ఈ 2 బిడ్డలు కూడా మమ్మల్ని కనిపెడుతూనే ఉంటారు కాబట్టి మేము ఇంటిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటామయ్యా, జాగ్రత్తగా మాట్లాడతామయ్యా. సత్యమే కదా. నీ ఇంటిలో నువ్వు గొడవపడేవాడు అయితే నీ బిడ్డ కూడా గొడవ పడతారు. అందుకనే నీ ఇంటిలో నువ్వు గొడవపడే వ్యక్తివి అయితే నిశ్చయంగా నీ బిడ్డలు కూడా నేను గొడవ పడతారు నీ మీద. లేకపోతే నువ్వు సమాధానంతో ఉన్నవాడు అనుకో, నీతో కూడా నీ బిడ్డలు సమాధానంగా ఉంటారు. అందుకని బైబిల్ గ్రంథం రాయబడి ఉంది, ఒక మాట, చక్కటి మాట రాయబడి ఉంది, నరుడా ఏమిస్తావో అదే కోస్తావు, ఏ పంట విస్తావో ఆ పంటను కోస్తావు. ప్రేమ అనే పంటను విత్తావు అనుకోండి, ప్రేమ అనే పంటను కోస్తావు. శత్రుత్వం అనే పంటను విత్తావు అనుకోండి, శత్రుత్వాన్ని కోస్తావు. ఇక్కడ యాకోబు ఆ అన్న విషయంలో, ఏశావు విషయంలో ప్రేమ అనే పంటను విత్తుతున్నాడు. కుటుంబీకులందరూ ప్రేమ అనే యొక్క విత్తనాన్నే విత్తుతున్నారండి. అందుకని నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు, ఏది విత్తావో అదే కోస్తావు. యాకోబు అక్కడ ప్రేమను విత్తుతున్నాడు కాబట్టి ప్రేమ అనే పంటనే కోస్తున్నాడు. ఇంకో మాట మాట్లాడుకుందాం. అక్కడ ఏం చేస్తున్నాడు, ఏశావు దగ్గర తీసుకొని వచ్చి
సమస్తాన్ని ఇస్తున్నాడండి. యేసయ్య ఏమంటున్నాడు? నాకే ఉందయ్యా, నీదెందుకు, నాకు అవసరంలా. ఎవరన్నా 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు అనుకోండి, మనం కాదంటామా? నేను 10 కోట్లు ఇస్తున్నాం అనుకోండి. తృప్తి లేని జీవితం అండి. డబ్బు విషయంలో తృప్తి కలిగిన జీవితం ఒకటి చెప్పగలరా? ఇది తృప్తినిచ్చిద్ది అనేది ఒక మాట చెప్పగలరా? దేవుని స్తోత్రం. చాలు అనే మాట ఎక్కడ అంటామంటే భోజనం దగ్గరే, డబ్బు దగ్గర కానీ, లేకపోతే ఇంకా ఇచ్చే ఆస్తి విషయంలో కానీ ఏదైనా సరే మనం వద్దు అన్నట్టుగా అనం. మనకి పెట్టి పట్టపోయినా సరే, లేకపోతే బిరువ పట్టకపోయినా సరే, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకుంటాం. అన్ని విషయంలో కావాలి 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 అంటాము, కానీ తిండి విషయంలో బట్టికి చాలు అంటామండి. ఇక్కడ ఏశావు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నాకుందయ్యా ఏశావు, నీది నాకెందుకు యాకోబు, నువ్వు తీసుకొని వెళ్ళు, ఇది నువ్వు తీసుకొని వెళ్ళు. ఇక్కడ ఈ విధంగా అర్థం చేసుకోవచ్చా? ప్రార్థనా పరులు ఆస్తి ఎవరును తీసుకొని లేరు. ప్రార్థనా పరుల యొక్క ఆస్తులు కానీ, లేకపోతే ఇంకో వేరే వేరే యొక్క వాటి విషయంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తీసుకొని లేరు. దేవుని ఆశీర్వాదం ఉంటే, దేవుని యొక్క కృప ఉంటే, ఇంకో మాట అంటున్నా, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ దగ్గర నుంచి ఏది తీసుకోలేరండి అన్యాయంగా. ఇది మటుకు సత్యం. సంపాదించింది నీ దగ్గర నుంచి ఏది పోదు. ఒక దైవజనుడు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడంటే 5 సెంట్లు కలిగిన భూమి ఉందంటండి. పెద్ద అధికారులు 5 కూడా వచ్చి ఒక్కొక్క సెంటు వచ్చి 1 కోటి రూపాయలు చేసిద్దంట. అది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, డాక్యుమెంట్ నీ దగ్గరే ఉంది కదా, పాస్టర్ గారు కదా, ఏమీ చేయలేదు అని ఏం చేస్తున్నారంటే పాస్టర్ గారిని పిలిపించి అన్నారంట, డాక్యుమెంట్ నీదే కదా, కాబట్టి నువ్వు ఇప్పుడు సంతకం చేయి, మాకు రాసి ఇచ్చినట్లు. ఒక 5 పెద్ద పెద్ద అధికారులు అంటండి వాళ్ళు అంటున్నారంట, నువ్వు డాక్యుమెంట్ సంతకం చేయి, సంతకం చేస్తే ఇప్పుడు మా యొక్క స్థలం మొత్తం మాది అవుతుంది అంటున్నాడంట. ఆ పాస్టర్ గారు దండం పెట్టి అంటున్నాడంట, అయ్యా నాకు 4 కుమార్తెలు అయ్యా, నాకు ఏ ఆస్తి లేదు, అదొక్కటే నాకు ఆధారం. 4 కుమార్తెలను కూడా అది అమ్మో, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటు రాసి నేను ఇద్దామనుకుంటున్నాను అయ్యా, నాకు ఇంకెలాంటి ఆస్తి లేదయ్యా అంటే, ఒక అతను అంట లేచి కొట్టాడంటండి అతను పాస్టర్ గారిని. ఇంకో అతను లేచి రివాల్వర్ ఇక్కడ పెట్టాడంటండి. ఇంకో వ్యక్తి ఇంకో విధంగా చేశాడంట, ఇష్టానుసారంగా చేశాడంటండి. సరేనయ్యా అని చెప్పి ఆ డాక్యుమెంట్ మీద సంతకం చేసి లింక్ డాక్యుమెంట్లు ఇచ్చేసేసి వెళ్ళిపోయాడంటండి. వెళ్ళిపోయి దాని గురించి ప్రార్థన కూడా చేయలేదంట. ఒకటే అనుకున్నాడంట, ప్రభువా నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే ప్రభువా, ఈ ఆస్తి నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ప్రభువా నిశ్చయంగా నాది అవుతుంది ప్రభువా, నాది కాకపోతే నాది అవదు ప్రభువా, నువ్వు ఇస్తేనే నాది అవుతుంది ప్రభువా, నువ్వు ఇవ్వకపోతే ప్రభువా నాది కానే కాదు ప్రభువా అని అక్కడే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడంటండి. అదేవిధంగా 2 నెలలు అయిన తర్వాత వాళ్ళే ఫోన్ చేశారంట. ఫోన్ చేసి, అరే రా మా దగ్గరికి రా అంటే, అయ్యా మీకు డాక్యుమెంట్ ఇచ్చేసా కదయ్యా, ఆ సంతకం కూడా చేసి ఇచ్చేసా కదా, ఇంక నేను నా దగ్గర ఏముందయ్యా, నేనేం ఇవ్వగలనయ్యా అంటే, లేదు లేదు నువ్వు ఒకసారి మా దగ్గరికి రా అనగానే వెళ్ళాడంటండి. ఆ డాక్యుమెంట్లు, ఆయన చేసిన సంతకం డాక్యుమెంట్లు 2 పెట్టి ఇంకో డాక్యుమెంట్ కూడా ఇచ్చారంటండి. ఇంకో డాక్యుమెంట్ కూడా ఆయన చేతిలో పెట్టారంట. ఏంటయ్యా ఈ డాక్యుమెంట్ అంటే, ఏం లేదురా నీ దగ్గర లాక్కున్నాం కదా మేము, నీ ఆస్తి నీకు ఇచ్చేసామని ఇంకో షూరిటీ సంతకం కోసం తీసుకుంటున్నాం రా, అంతేరా మా దగ్గర ఆ డాక్యుమెంట్ మీద సంతకం చేయి, ఆ డాక్యుమెంట్ మేము తీసుకుని వెళ్ళిపోతాం. ఎప్పుడైనా నీకు కోపం వచ్చిందనుకో, నువ్వు ఆ క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టేసావు అనుకో, సమాధానం ఉండకుండా ఉన్నావనుకో, మా మీద మళ్ళా నువ్వు కేసు పెడతావు కాబట్టి మేము అప్పుడు తిరిగి ఇచ్చేసాము అని చెప్పడానికి రుజువు కోసము ఈ డాక్యుమెంట్ మీద సంతకం చేయరా అని చెప్పి సంతకం చేసుకొని పంపించి వేశారంటండి. అలాగే ప్రభువు నీకు ఏదన్నా ఇచ్చినట్లయితే, ఏదన్నా ఆస్తిని కానీ, లేకపోతే ఏదన్నా ఆ పెలుకుబడి కానీ ఏదైనా ఇచ్చినట్లయితే అది ఎన్నడకు నశించిపోదండి. నీ దగ్గర నుంచి ఎవ్వరును కూడా తీసుకువెళ్ళలేరు. ఇది మట్టికి సత్యము. ఎట్లాగైతే ఇవన్నీ తీసుకుని వెళ్ళలేరు? మనలో ప్రార్థనా జీవితం ఉన్నప్పుడే, మనలో ప్రార్థనా అనుభవం ఉన్నప్పుడే, మనం ప్రభువుతో నడిచినప్పుడే, ప్రభువుతో మనం మెలిగినప్పుడే, అప్పుడే మనం విజయాలు చూస్తామండి. నిశ్చయంగా యాకోబు ఆస్వాదించబడ్డాడు, మార్పు చెందాడు. మరి ప్రార్థనా అనుభవం కలిగి ఉంటావా నువ్వు? ప్రార్థనా జీవితం కలిగి ఉంటావా నువ్వు? ప్రార్థనా జీవితం కలిగి ఉంటే గొప్ప గొప్ప కార్యాలు నీ కుటుంబంలో జరుగుతాయి. అంతకుముందు కూడా తెలియజేశాం. రాత్రి ప్రార్థన చేశాడు ఎవరో,
ఇంకో ఆయన కళ కోసం ప్రార్థన చేశాడు. కలబావ అని చెప్పడం కోసం దానియేలు. ఒకసారి చూద్దామా, 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన్ని వేడుకొనుడని వారిని హెచ్చరించను. అంతటి రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడండి దానియేలు. ఎన్ని గంటలకు వెళ్ళాడో తెలియదు. ఆ రాత్రి దర్శనం చేత దానియేలుకి ఆ మర్మము తెలియచేయబడింది. ఎన్ని గంటలకు వెళ్ళాడో? 3 స్నేహితులను తీసుకొని వెళ్ళాడు. 3 స్నేహితులు ఎవరు? అనన్య, మిషాయేలు, అజర్యా. వీరెవరంటే షడ్రకు, మిషకు, అబేద్నెగోలేనండి. ఎవరైతే వీరి పేర్లు ఆ బబులోనికి రాగానే షడ్రకు, మిషకు, అబేద్నెగోలుగా మార్చబడిన పేర్లు, వారిని తీసుకొని వెళ్ళారు. వీరి గురించి ఆలోచిస్తే వీరు కూడా ప్రార్థనా పరులే కదా, వీరు కూడా విశ్వాసంలో అవిశ్వాసం లేనివారు కదా, ధైర్యంగా ఉండేవారు కదా. వీరు కూడా ఆ ప్రతిమకు నమస్కరించమంటే నమస్కరించలేదు కదా. అదేవిధంగా అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా భయపడలేదు కదా. అగ్నిగుండంలో కూడా పాట పాడుకుంటూ నలుగురుగా తిరిగారు కదా. నీ జీవితంలో ఇలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలండి. చాలామంది ఆదర్శంగా ఎలా తీసుకుంటారంటే చెడిపోయే వారిని ఆదర్శంగా తీసుకుంటారు. బాగుపడే వారిని ఎవరిని ఆదర్శంగా తీసుకోరు. చక్కటి మార్గంలో నడిచే వారిని ఎవరు ఆదర్శంగా తీసుకోరు. చెడిపోయే వారిని, దేవునికి దూరంగా ఉండే వారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళట చేస్తున్నారు కాబట్టి నేను చేస్తే తప్పే ఉంది అని ఆ విధంగా ఉంటారు. ఈ దానియేలు ఎవరితో సహవాసం చేస్తున్నాడంటే షడ్రకు, మిషకు, అబేద్నెగోతోనే సహవాసం చేస్తున్నాడు. వీరిని తీసుకొని వీరితో పాటు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడండి. ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉండవచ్చు. ఆ రాత్రి యందు దర్శనము కలిగెను అనే రాయబడి ఉంది. ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనంలో ప్రభువే మాట్లాడుతున్నాడు. కలను చెప్పాడంట, కలబావ అని కూడా చెప్పాడంటండి. కలను చెప్పాడంట, కలబావ అని చెప్పాడంటండి. ఈ యొక్క దానియేలు ఈ బబులోను రాజ్యంలోకి ఏ విధంగా కొనుక్కోబడ్డాడు? ఏ విధంగా తీసుకొని రాబడ్డాడు? ఒక బానిసగా తీసుకొని రాబడ్డాడండి. ఆ బానిస ఆ రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాన్ని కలిగింపజేశాడు. అధికారిగా తీర్చిదిద్దాడండి. ఆ కలబావాన్ని ప్రభు తెలియజేసి ఏం చేశాడు? ఆ లాస్ట్ వచనం చదువుకుందామా, 48వ వచనం చదువుకుందామా. ప్రధానునిగా నియమించను. చాలండి. ఒక్క రాత్రి ప్రార్థన ఎంత కార్యాలు చేస్తుందండి. కొంచెం సేపు చేసే ప్రార్థన ఎంతగా గొప్ప కార్యాలు చేస్తుందండి. మరి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఇంత వాక్యం వింటున్నాం కదా, ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా? ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాను అంటే నువ్వు అబద్ధాలు ఆడవు, ఇంకొకటి తగ్గించుకుంటావు, ఇంకొకటి ఈ యొక్క సంపదని ఎవరు లాక్కొనలేరండి. నువ్వు ప్రార్థనాపరుడుగా ఉన్నట్లయితే, ప్రార్థనా జీవితం కలిగి లేకపోతే బయటికి నిశ్చయంగా ఆపదల్లో కొని తెచ్చుకుంటావు. దానియేలు విషయంలో కూడా ఒక్క రాత్రే ప్రార్థన చేశాడు. ఆసక్తికరమైన ప్రార్థన చేసి ఉండవచ్చు. అక్కడున్న అందరికంటే ఆ కలబావ అని చెప్పి అందరికంటే ఆ సంస్థానంలో అధికారిగా నియమించబడ్డాడండి, ప్రధానునిగా నియమించబడ్డాడు. ఒక్కసారి ఊహించుకుందామా, ఆ బబులోను దేశంలోకి దానియేలు ఎలా తీసుకొని వచ్చి ఉంటారు? 2 చేతులకు సంఖ్యలు వేసుకొని లాక్కొని తీసుకొని వచ్చి ఉంటారు. అంతేగా బానిసనంటే? లేకపోతే ఒక రథంలో పూలబాటలో తీసుకొస్తారంటారా? పూలబాటలో తీసుకొస్తారంటారా? కానే కాదండి. సంఖ్యలు వేసుకొని ఒకవేళ కొట్టి ఉండవచ్చు దానియేలుని, లేకపోతే హింసించవచ్చు, లేకపోతే ఉమ్ములు వేయచ్చు, వాళ్ళ ఇష్టానుసారంగా చేయవచ్చు అతన్ని. కానీ ఒక్కరోజు రాత్రి ప్రార్థన వలన ఇంతగా ఆకుండా వారందరికంటే ప్రధానునిగా తీర్చబడ్డారండి. హల్లెలూయా. ఒక్క రాత్రి ప్రార్థన వలన, యాకోబు కూడా ఒక్క రాత్రి ప్రార్థన వలన
ఇశ్రాయేల్గా మారి నిత్యంగా ఇప్పుడు కూడా ఆస్వాదించబడుతున్నారు. మీకు ఒక విషయం తెలుసా? కరోనాకి భయపడిన దేశం ఏదన్నా ఉందంటే అది ఇశ్రాయేల్ దేశమేనండి. అన్ని దేశాలు గడగడగా ఉనికినాయి. అవునా? మాస్క్ పెట్టొద్దు, మన దేశంలో ఉన్న వారు ఎవరు మాస్క్ పెట్టొద్దు అనే సవాళ్ళు విసిరింది ఎవరు తెలుసండి? ఇశ్రాయేల్ ప్రజలే. వాళ్ళు మాస్క్ పెట్టొద్దు, అదేం చేసిద్ది, అదేమి చేయలేదు మనల్ని అని సవాళ్ళు విసిరాడండి. ఎందుకు విసిరారో చెప్పమంటారా? ఆ రోజు పితరులు ప్రార్థన చేసిన దాన్ని బట్టి, ఆ రోజు అబ్రహాం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఆ రోజు యాకోబు చేసిన ప్రార్థన బట్టి, ఆ ఇస్సాకు విధేయతను బట్టి ఇప్పుడు కూడా వారు ఆస్వాదించబడుతున్నారండి. మరి నువ్వు కూడా యాకోబులాగా సమర్పణ కలిగి ఉంటావా? ఇస్సాకులాగా తగ్గింపు జీవితం కలిగి ఉంటావా? యాకోబులాగా పట్టుదలతో ప్రార్థన చేస్తావా? నిన్నే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ కుటుంబాన్ని కూడా దీవిస్తానయ్యా, నీ బిడ్డలను కూడా ఆస్వాదిస్తాను, నా కనుదృష్టి మీ మీద ఉండిద్ది, మీరు దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దీవించబడతారు. కాబట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసే ముందు చిన్న పాట పాడుకుందామా? ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా. మరి ఇంత వాక్యం వింటున్నాం కదా, ఈరోజు ప్రార్థనా అనుభవంలోకి వెళ్తావా? ప్రార్థనా అనుభవంలోకి వెళితే గొప్ప గొప్ప విజయాలు చూస్తావండి. ప్రార్థనా అనుభవంలోకి వెళితే మీకు ఒక విషయం తెలుసా? నువ్వు సంపాదించిన డబ్బన్నా వ్యర్థమైపోతుంది, లేకపోతే నువ్వు మంచి మంచి వాహనాలు కొనుక్కున్నా వాహనాలు వ్యర్థమైపోతాయి. మనమే గ్యారంటీ కాదండి. అవునా కదా? ప్రార్థన మట్టికి ఎప్పుడు చనిపోదండి. ప్రార్థన మట్టికి ఎప్పుడు నిలబడిద్ది. ప్రార్థన మట్టికి ఎప్పుడు అది మొలిచి మొక్క అయిద్దే కానీ, అది గొప్ప వృక్షంగా ఎదిగిద్దే కానీ పతనమైపోదు. అన్నీ పతనమైపోతాయి కానీ ప్రార్థన మట్టికి పతనం కానే కాదు. ఒక భక్తుడు గుర్తుకొస్తున్నాడు. వాళ్ళ స్నేహితుడి గురించి 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడంటండి. ప్రభువా బిడ్డను రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా అని 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. అతడు చనిపోయేటప్పుడు కూడా రక్షణ పొందలా. అతని డైరీలో రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే, నేను ప్రార్థన వల్ల అన్నీ జయించాను, కానీ అన్నీ సంపాదించుకున్నాను, కానీ ఒక్కడి మడికి సంపాదించుకోవాలా. అదేంటంటే నా స్నేహితుడిని నేను రక్షించుకోలేకపోయాను అని ఆ డైరీలో రాసుకున్నాడంటండి. ఆ డైరీ చనిపోయినప్పుడు ఆ స్నేహితుడు చదివాడంటండి. ఆ స్నేహితుడు కూడా మారిపోయాడంట. నా స్నేహితుడు ఇన్ని సంవత్సరాలు నా గురించి ప్రార్థించాడా నా గురించి అని చెప్పి అతడు అక్కడే మారిపోయాడంటండి. ఆ డైరీ కూడా ఆ చివరి క్షణంలో ఆ వ్యక్తి కూడా మారినట్లు ఆ డైరీలో రాసుకున్నాడు. ప్రార్థన ఎప్పుడు చనిపోదు. ఏదన్నా చనిపోతుందేమో కానీ ప్రార్థన బట్టి చనిపోదు. మరి ప్రార్థన జీవితం కలిగి ఉందాము. మనం ప్రభువుని అడుగుదామా? ప్రభు నాకు ప్రార్థన జీవితం కావాలి ప్రభు, ప్రార్థన అనుభవం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభు, ప్రార్థన వలన తండ్రి సమస్తము సాధ్యమే కాబట్టి ప్రభు నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను నాయన. మీరు మాకు సహాయం చేయమని బ్రతిమాడుకున్నాం ప్రభు, నీకే వందనాలయ్యా. అయ్యా ప్రభు, ప్రార్థన అనుభవంలోకి వెళ్ళలాగిన సహాయం చేయండి. అయ్యా ప్రభు, యాకోబు ప్రార్థన అనుభవంలోకి వెళ్ళగానే తండ్రి ఆస్వాదించబడ్డాడు ప్రభు, పేరు మార్చబడింది నాయన. ఆ మార్చబడటానికి రుజువులు ఏంటి అంటే తండ్రి ఆ 33వ అధ్యాయంలో తెలియజేస్తున్నావు ప్రభు. అయ్యా ప్రభు, అతడు తండ్రి తగ్గించుకుంటున్నాడు నాయన.
సమస్యకి ముందు ఉంటున్నాడు ప్రభా, తర్వాత తగ్గించుకుంటున్నాడు ప్రభా. కుటుంబీకులకి నాయకుడిగా ఉండి తండ్రి యేసు విషయంలో సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు ప్రభా. అవి ప్రభా అందరూ తండ్రి ఆయనతో పాటు వారి బిడ్డలు కూడా తండ్రి సాష్టాంగ నమస్కారం చేశారు ప్రభా. అదేవిధంగా అతని ఆస్తి లాక్కొని తీసుకోలేకపోయాడు ప్రభా యేసు తండ్రి. ఆ విధంగా తండ్రి మమ్మల్ని ప్రార్థన అనుభవంలోకి తీసుకువెళ్ళండి ప్రభా. మమ్మల్ని దీవించండి నాయన, ఆస్వాదించండి ప్రభా. ప్రార్థన వల్లనే తండ్రి మేము పరిశుద్ధులుగా తీర్చబడతాం ప్రభా. ప్రార్థన వల్లనే దావీదు కూడా ప్రభా ప్రార్థన చేయడం వల్లనే ప్రభా, కన్నీరు కార్చి ప్రార్థన చేయడం వల్లనే ప్రభా ఆయన పాపములు కూడా క్షమించబడినానికి వందాలు. అయ్యా ప్రభా మోషే కూడా ఎర్ర సముద్రం దగ్గర కూడా వెళ్ళి ప్రార్థన చేయడం వల్లనే నాయన అది 2 పాయలుగా చీల్చబడింది తండ్రి. యెహోషువ కూడా తండ్రి ప్రకృతి గురించి ప్రార్థన చేయడం వల్లనే ప్రభా ఆ సూర్యచంద్రులు కూడా ఆగిపోయారు ప్రభా. అయ్యా ప్రభా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు ప్రభా. అయ్యా ప్రభా ప్రార్థన అనుభవం మాకు ఇవ్వండి తండ్రి. బలమైన ప్రార్థనా పరులుగా లేపండి, ప్రార్థన చేసే వ్యక్తులుగా తీర్చిదిద్దండి. ఉదయం లేవగానే మా కంఠ స్వరము నీకే వినపడేలాగా సహాయం చేయమని అయ్యా ప్రభా అలాంటి కృపావరాలు మాకు దయచేయమని నిశ్చయంగా దీవించి ఆస్వాదించమని అయ్యా ప్రభా మా ప్రియబిడ్డలని మమ్మల్ని అందరిని తండ్రి యాకోబుని తండ్రి ఇశ్రాయేలుగా మార్చేట్టు మమ్మల్ని అందరిని ఇశ్రాయేలుగా మార్చమని దీవించి ఆస్వాదించమని ఈ తండ్రి ఈ ప్రార్థనా ఛానల్ కూడా దీవించి ఆస్వాదించమని ఈ ప్రార్థనా ఛానల్ వీక్షిస్తున్న వారిని కూడా ప్రభా నిండాలుగా దీవించి ఆస్వాదించమని నిశ్చయంగా ప్రభా ఈరోజు ప్రభా యాకోబులాగా ఉంటున్నారేమో ప్రభా వారు ఇశ్రాయేల్ లాగా మారులాగా సహాయం చేయమని ఈ లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న వారిని కూడా తండ్రి యాకోబులాగా జీవిస్తున్నారేమో ప్రభా వారు ఇశ్రాయేల్ ప్రజలుగా మార్చులాగా సహాయం చేయమని నిశ్చయంగా దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. ఈ లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.